ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 20వ రోజు. మీ ప్రార్థన వసతుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ యొక్క రాబడి అంతటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారట. ఆమెన్. ఎప్పుడు నీ రాబడిలో నీ జీతం అందుకున్న తర్వాత నీ వర్క్ అంతట్లో కూడా నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావంటే, దేవుడు నీకు ఇస్తున్న పనిని మొదట సక్రమంగా చెయ్యాలి. చాలామంది బిడ్డలు వారి యొక్క పనిపాటుల్లో యజమానుల దగ్గర నమ్మకంగా ఉండరు. అయితే ఎవరైతే నా రాబడి దీవించబడాలి, నా జీతము, నా వ్యాపారంలో వచ్చే ధనము, నా పనిపాటులు ఆశీర్వదించబడాలి అని అనుకుంటారో వారు చేస్తున్న పని దగ్గర, వారి యజమానుల దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా పనిచేయాలి. తర్వాత నీకు వచ్చుచున్న రాబడిలో మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకో. నీ శక్తి కొలది నీవు సంతోషంగా ఎంత ఇచ్చినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ధనము గురించిన మాట ప్రత్యేకించి నేను అనడం లేదు, కానీ నీ యొక్క రాబడిలో మొదట లేని వారికి పెట్టడం, పేదవారికి పెట్టడం, నీ యొక్క కానుకను దేవునికి సమర్పించడం ద్వారా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారట. ఆమెన్. నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పని మొదలు ప్రారంభించేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థనలో పెట్టు. అయ్యా, ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నాను, ఈ చిరు వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను, ఈ ఆలోచన కలిగి ఉన్నాను, నీ చిత్తమేనా? ఇందులో నాకు మేలు జరుగుద్దా? నాకు తెలియచే ప్రభు అని ఉపవాసం ఉండి కనిపెట్టడం నేర్చుకోండి. ఎప్పుడైతే నువ్వు మొదట దేవునికి అప్పగిస్తావో, ఎప్పుడైతే మొదట దేవుని అంగీకారాన్ని కోరుకుంటావో, మేలైనది దేవుడు నీ చేత చేయించి ఉన్నతమైన స్థానానికి నీ యొక్క పనిపాటుని దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. నీ చేతి పనులన్నిటినీ కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నప్పుడు ప్రారంభించేటప్పుడే దేవుడిని అడగాలి. ఈరోజు బహుశా చాలామంది ఆల్రెడీ ప్రారంభించి ముందుకు వెళుతూ ఉన్నారు కదా, వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించండి. అయ్యా, ఇదిగో నా పని అయ్యా, ఇంకా నువ్వు దీవించయ్యా, ఇంకా నువ్వు విస్తరింపు చేయయ్యా, ఇంకా నువ్వు నా కుటుంబాన్ని బలపరచయ్యా, ఇంకా నువ్వు నా బిడ్డలను బలపరచయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం తన బిడ్డల కొరకు ఇదే విలువైన వాగ్దానం. ఇది నీ రాబడిని దీవిస్తాను, నీ చేతి పనిని దీవిస్తాను, నీ బిడ్డల్ని కూడా నేను దీవిస్తానని నీ తండ్రి తన బిడ్డమైన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అంతే. నా జీవితం అలా అయిపోయింది కదండి, నేను అన్నీ కోల్పోయాను కదండి, ఇంకా అమ్మేసుకుంటున్నాను కదని చెప్పేసి నువ్వు దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడుకో. సైతాను మాట్లాడతాడు, అలా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు నమ్ము, దేవుని వాగ్దానం నెరవేరుతుంది. అంతే. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించు, నీ చేతి పని ప్రభు చేతికి అప్పగించు, నమ్మకంగా ఉండు. నీ వ్యాపార ఉద్యోగ రంగాల్లో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళతావు. దేవుడు నిన్నంత గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.